టు ఛానల్ వాణి వెంకట విషల్. ఈ రోజు మరో టెంపుల్ తో మీ ముందుకు వచ్చేసామండి. అదేంటో అనుకుంటున్నారా? ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది బ్యాక్గ్రౌండ్ చూసి. అదే కపిల్ తీర్థం. మనం తిరుపతిలో 7 కొండల వాడిని ఎన్నో సార్లు దర్శనం చేసుకుంటాం. అలాగే కపిల్ తీర్థము ఎన్నో సార్లు దర్శనం చేసుకుంటాం. కానీ చాలా కొద్ది మందికే ఈ టెంపుల్ యొక్క హిస్టరీ తెలుసండి. సో ఈ వీడియోలో మేము హిస్టరీ గురించి చెప్పడానికి ట్రై చేస్తాం. భక్తుని తపస్సుకు మెచ్చి భూమిలో నుంచి చీల్చుకొని వచ్చిన శివలింగం అండి ఇది. రోజు రోజుకి పెరిగిన ఈ శివలింగం గురించి ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఇక్కడ శివుడు కపిలేశ్వర స్వామిగా దర్శనం ఇస్తారండి. ఇక్కడి లింగం వచ్చేసి కొన్ని యుగాల నాటి శివలింగం అండి. ఇది కపిల మహర్షి పూజించిన శివలింగం. పదండి మనం టెంపుల్ చూస్తూ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఈ టెంపుల్ వచ్చేసి మనకి అలిపిరి నుంచి అప్రాక్సిమేట్ గా ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. టెంపుల్ ఆర్చ్ ఎదురుగానే మనకి ఇలా ఒక పెద్ద నంది ఉంటుందండి. ఇదే అండి కపిలేశ్వర స్వామి వారి టెంపుల్ ఆర్చ్ క్రాస్ చేస్తూనే మనకి చాలా షాపింగ్ ఉంటుందండి. ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. మనకి మొదటగా కనిపించేది శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామి వారి టెంపుల్ అండి. మీరు బ్యాక్ సైడ్ చూసినట్టయితే చిన్నగా వాటర్ ఫాల్ కనిపిస్తుంది. అదే అండి కపిల తీర్థం యొక్క వాటర్ ఫాల్. మనం అక్కడికి కూడా వెళ్దాం పదండి. మనం అభయహస్త ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం ముందుకి అలానే వస్తే మనకి రైట్ సైడ్ లో నమ్మల్వారి ఆలయం ఉంటుందండి. ఇదే అండి ఆ టెంపుల్. సో మనం ఈ టెంపుల్ కి ఎదురుగానే మనకి పార్క్ ఉంటుంది. ఆలయం యొక్క స్థల పురాణం ఇక్కడ మనకి ఒక బోర్డు లో మెన్షన్ చేశారండి. మేము అది రికార్డ్ చేసాము. ఇదే అండి నమ్మల్వారి ఆలయం యొక్క స్థల పురాణము. మీరు ఈ దాని గురించి తెలుసుకోవాలనుకుంటే జస్ట్ అలా పాజ్ చేసి ఒకసారి చూడండి. మనం నమ్మల్వారి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత కొంచెం ముందుకి అలా వస్తూనే మనకి కపిలేశ్వర స్వామి టెంపుల్ ఎంట్రన్స్ కనిపిస్తుందండి. అలా లోపలికి వెళ్తూనే మనకి మండపం కనిపిస్తుంది. ఈ మండపానికి ఎదురుగా మనకి కోనేరు ఉంటుంది. కోనేరు బ్యాక్ సైడ్ మనకి జలపాతం ఉంటుంది. ఆ జలపాతంలోని నీరే మనకి కోనేరులోకి ప్రవహిస్తుందండి. ఈ కోనేరుకి మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. రైట్ సైడ్ వచ్చేసి కపిలేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఈ ఆలయాన్ని చూసే కంటే ముందే మనము ఈ ఆలయం యొక్క స్థల పురాణం తెలుసుకుందాం. ఇక్కడ స్వామివారు మనకి కపిలేశ్వరుడిగా దర్శనమిస్తారు. ఇక్కడ ఉన్న లింగం మనకి కొన్ని యుగాల నాటి శివలింగం అండి. ఒకరోజు కపిల మహర్షి పాతాళంలో సహజ సిద్ధ లింగాన్ని పూజిస్తూ ఉన్నాడు. ఆ లింగం రోజు రోజుకు పెరుగుతూ ఉండేది. అలా ఆ లింగం పాతాళం నుండి భూమిని చీల్చుకుంటూ వచ్చింది. భూమి ఉపరితలం పైకి వచ్చిన ఆ లింగం ఇంకా పెరుగుతూ సాగింది. కపిల గోవు తన పాలతో అభిషేకం చేసి తన గిట్టలను లింగంపై పెట్టి, మహాదేవా ఇక నువ్వు పెరగకు అని అడిగింది. ఇప్పటికీ మనకి ఆ లింగం పైన ఆ గుర్తులు అంటే ఆ గిట్టల గుర్తులు ఉన్నాయి కదా, కపిల గోవు యొక్క గిట్టల గుర్తులు కనిపిస్తూ ఉంటాయి. కపిల మహర్షి తపస్సు చేయడం వల్ల ఈశ్వరుడు వెలిసాడు కాబట్టి ఇక్కడ స్వామిని కపిలేశ్వర స్వామి అని అంటారు. ఇక్కడ శివుడు మనకి కామాక్షి అమ్మవారి సమేతంగా కనిపిస్తారు. ఈ టెంపుల్లో మనకి చోళులు నిర్మించారండి. ఇక్కడ మనకి టెంపుల్లో వినాయకుడు, కృష్ణుడు, అగస్త్యేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, సహస్రలింగేశ్వరుడు, కార్తికేయుడు ఇలా అందరూ దర్శనమిస్తారు.
ఇక్కడ ఉన్న లింగాన్ని అగ్నిదేవుడు కూడా పూజించడం వలన మనకి ఈ లింగాన్ని ఆగ్నేయ లింగం అని కూడా అంటారండి. మనకు ఈ గుడిలో ఒక పుష్కరిణి కూడా కనిపిస్తుంది, అదే అండి కోనేరు. ఆ పుష్కరిణి వెనకే మనకి జలపాతం ఉంటుంది. ఆ జలపాతం యొక్క వాటరే మనకి పుష్కరిణిలోకి ప్రవేశిస్తుంటుంది. పురాణాల ప్రకారం ఈ జలపాతం శివుని జటాజూటం నుంచి వచ్చిన గంగా నది దరిలో ఒక దారం అని అంటారు. పదండి మనం ముందుగా లెఫ్ట్ సైడ్, అంటే ఆ పుష్కరిణికి లెఫ్ట్ సైడ్ లో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది అన్నాం కదండి, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. మనం లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుని కిందికి ఇలా స్టెప్స్ దిగి వస్తూనే మనకి జలపాతం ఉంటుందండి. మేము ఇంతకు ముందు కపిల తీర్థం చాలా సార్లు వచ్చామండి. అంటే ఎప్పుడు మాకి జలపాతం దగ్గరికి అలో చేయలేదు, ఇదే అండి ఫస్ట్ టైం అలో చేశారు. తర్వాత మేము కపిలేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళామండి. ఇక్కడ ఫోటోగ్రఫీ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్, సో మేము టెంపుల్ లోపల వీడియో షూట్ చేయలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండి. మా ఛానల్లో యాక్చువల్గా టెంపుల్స్ రిలేటెడ్ చాలా వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ మీకు కానీ టైం ఉంది, పాసిబిలిటీ ఉంటే ఒక లుక్ వేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ అండ్ కమెంట్ యువర్ ఒపీనియన్. థ్యాంక్ యూ. బై.